నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో శౌర్య గారు. సార్ మన హరీష్ రావు గారు. హ్మ్. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు ఉన్నాము అని వాళ్ళ ఉనికిని తెలియజేసుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. హ్మ్. బట్ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే వాళ్ళు చేసినా చేయకపోయినా కూడా ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి అవును. వాళ్ళని నోటీసులు పంపిస్తాము. అది ఇది అని చెప్పేసి కేసీఆర్‌కి, హరీష్ రావుకి అట్లా హ్మ్. అందరికి గూడాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో వాళ్ళ రియాక్షన్ గూడాను మీరు ఎన్ని నోటీసులు పంపించుకుంటే పంపించుకోండి. అరెస్టులు చేసుకుంటే చేసుకోండి. హ్మ్. మీరేం జేస్తారు మేము గూడా చూసుకుంటాము. అది అని జెప్పి చాలా ధైర్యంగా పకడ్బందీగా మాట్లాడుతూ ఉన్నారు. అవునండి. సో అసలేం జరిగింది? అసలేంటి ఫోన్ ట్యాపింగ్ ఏంటి? దీనికి సంబంధించిన కొంతమందిని ఇప్పుడు అరెస్ట్‌లు, ఎంక్వైరీలు గూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. కేసు నడుస్తూ ఉంది. అవునండి. హ్మ్. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు హరీష్ రావు అలాగే కేసీఆర్? అయితే ఫస్ట్ అసలు ఒక్కసారి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హ్మ్. పోలీస్ ఆఫీసర్ సిట్ బృందం ఏం చెప్పిందంటే చెప్పింది. హ్మ్. జడ్జెస్ ఉన్నారటండి. అలాగే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా హ్మ్. బీఆర్ఎస్‌లో వాళ్ళు కూడా కుటుంబ సభ్యుల మీద జరిపారని హ్మ్. కొంతమంది ప రాజకీయ నాయకులు హ్మ్. అంటే ఈ ఎవరైతే సరిగ్గా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు. హ్మ్. వీళ్ళల్లో బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నిఘా ఉంచారు. హ్మ్. అసల యాక్చువల్‌గా ఏంటంటే నక్సలైట్‌లు, టెర్రరిస్ట్‌లు వాళ్ళ గురించి పెడుతుంటారు. నిఘా పెడుతుంటారు. అది కూడా విత్ పర్మిషన్ తోనే వాళ్ళ మీద అవసరం అనుకుంటే ఒక పర్మిషన్ తెచ్చుకొని పెడతారు. మరి హ్మ్. పర్మిషన్ ఎవరు తెచ్చుకోవాలి? పోలీసు. వాళ్ళే హ్మ్. పోలీసులే పర్మిషన్ ఇవ్వాలి. హ్మ్. ఇంక వాళ్ళ పర్మిషన్ ఉంది. ఇంక వాళ్ళే గదా! అసలు అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఎవరు హ్మ్. చెప్పారు? హ్మ్. ఎవరు చెప్తే ఇవన్నీ ఎందుకు చేశారు? అని ప్రభాకర్ గారని వాళ్ళు వీళ్ళని చాలా మంది పోలీస్ హ్మ్. ఆఫీసర్లు ఉన్నారు. అవును. వీళ్ళందరూ అందరూ రిటైర్ అయిపోయినట్టున్నారు గదా! రిటైర్డ్ ప్రభాకర్. అయిపోయినా, అమెరికా హ్మ్. వెళ్ళిపోయినా మళ్ళీ లాక్కొచ్చారనుకోండి. అవును. అంటే కోర్టు ద్వారా లాక్కొచ్చారు. ఇక్కడ ఏంటంటే ఏదైనా సరేమో మళ్ళీ అధికారంలో రావాలన్న అంతిమ ఇదమ్మా. హ్మ్. వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే డబ్బుల గురించి కాదిక్కడ. హ్మ్. వాళ్ళు మళ్ళీ మూడోసారి అధికారంలో రావాలి. హ్మ్. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే దానికి ఏంటంటే జనరల్‌గా ఎవరైనా సరే రకరకాల ప్రజల్లో మన్ననలు పొంది, ప్రజలకు సేవ చేసి హ్మ్. రావడం వేరు. హ్మ్. ఏదైనా కుయుక్తులు పన్ని లేదంటే షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయని చూసుకొని, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గాని, బీజేపీ గాని కొద్దిగా వ్యతిరేకంగా మూడోసారి కదా! కొద్దిగా కాంగ్రెస్ బలపడింది అప్పటికే. అవునవును. రేవంత్ రెడ్డి గారొచ్చారు. అందుకు వీళ్ళేం చేశారంటే ఎలాగైనా సరే మూడోసారి రావాలి. హ్మ్. మూడోసారి రావాలని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా హ్మ్. అంటే ఎక్కడ డబ్బులు పంచుతారు? లేతే ఇప్పుడు ఎలక్షన్‌లో మనీ కూడా ఉంటది. మనీ ఎఫెక్ట్ కూడా ఉంటది కొద్దిగా. అవునవును. ఎక్కడైతే మనీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక చోట డంప్ చేస్తారు. ఒక దగ్గర పెడతారు ఆ డబ్బులన్నీ. హ్మ్. ఆ డబ్బులు ఎక్కడ పెడుతున్నారో తెలిసిపోయిందనుకోండి. వాళ్ళు క్యాచ్ చేసారనుకోండి. వాళ్ళని రైడ్ చేసేసి డబ్బులు పట్టుకున్నారు. అప్పుడు డబ్బులు పంచలేరు కదా! అవును. ఎప్పుడైతే డబ్బులు పంచలేకపోయారో ఓట్లేయరు అని హ్మ్. వీళ్ళ ఉద్దేశం. అంటే అవును. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళది. హ్మ్. ఇక్కడ వీళ్ళేమంటారంటే మీరు తప్పు చేశారు. మా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. హరీష్ రావు గారు అంటున్నారు, ఎవరైతే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రాపకం పొందటానికి, ఆయన మెప్పించటానికి హ్మ్. ఈ పోలీస్ బృందం హ్మ్. ఇ ఇవన్నీ మళ్ళా ఇవన్నీ కూడా లేనిపోనివి మా మీద చెప్తున్నారు. హ్మ్. మేమేం చేయలేదు. హ్మ్. వాళ్ళందరి పేర్లు మేము పుస్తకంలో రాసుకుంటున్నాం. హ్మ్. ఆ పుస్తకం పేరు ఇంకా పెట్టలేదులెండి. హుహు. అక్కడ రెడ్ బుక్ లాగా ఇక్కడ ఇంకా పింక్ పెట్టలేదు. బుక్ ఏదో పెడతారేమో. పింక్ బుక్ లేకపోతే డిజిటల్ బుక్ గాని గులాబీ గదా! వీళ్ళది. అవునండి. గులాబీ దళం, గులాబీ కలర్ ఇక్కడ బుక్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెడ్ బుక్ అనుకోండి. డిజిటల్ బుక్ అని పెట్టాడు. డిజిటల్. హ్మ్. డిజిటల్ బుక్ ఏంటంటే ఆన్‌లైన్‌లో నోట్ చేసుకోవడమే. హ్మ్. అవునులెండి. అలాగా ఈయనేంటంటే వీడు కూడా మీరన్నట్టు పింక్ బుక్కో హ్మ్. ఏదో పెట్టి మొత్తానికి బుక్‌కి ఆర్జీడ్ ఎవరో లోకేష్ గారు. అది. ఆ లోకేష్ గారు. కానీ ఏంటంటే ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఈళ్ళందరూ. ఇలా అన్నాడండి. టార్చ్ బేరర్ అని ఒకడు అంటాడులెండి. అలాగే లోకేష్ గారు ఏదో ఒకటి మొదలెడితే వీళ్ళు అదే మొదలుపెడుతున్నారు. ఆ! హ్మ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటేనండి మనకి హరీష్ రావు గారు వాళ్ళని మేము ఇంకా ఉపయోగించుకుంటాం. హ్మ్. మేమేం నేరం చేయలేదు. అక్రమంగా, అన్యాయంగా అంటే ఒక ఈ అంటే కక్ష సాధింపుతో మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రం హ్మ్. అరెస్ట్ చేసినా, ఏదైనా ఇబ్బంది పెట్టినా ఇంకా ప్రజల్లోకి మేము ముందుగా బలంగా ఎళ్తా ఎళ్తాం. అంటున్నారు. అదే మాకు మంచి ప్రమోషన్ జరిగిద్ది అంటున్నారు. మాకు ప్రమోషన్ ఫ్రీ వస్తదన్నారు. ప్రమోషన్ జరిగిద్ది అని. అంటే ఎవరైతే జైలుకెళ్లారో ఆళ్ళకి హ్మ్. చీఫ్ మినిస్టర్ అవుతారని ఏదో ఉందండి ఇది. అవును. అక్కడ జైల్ ఆంధ్రప్రదేశ్‌లో చూసినా సెంటిమెంట్. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇలా చూస్తుంటే కాబట్టి నేను కూడా లైన్‌లో ఉన్నారు అని అనటానికి అవకాశం ఉంది. హ్మ్. మేము జైలుకెళ్తే ప్రమోషన్ భయపడట్లేదు. వస్తదా? మేము పుస్తకాలు రాస్తాము, లేదంటే పాటలు రాసుకుంటాము ఏదో హ్మ్. చెప్తున్నారు వాళ్ళు. హ్మ్. కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్‌ని అడిగా అమ్మా. హ్మ్. అలా బెదిరిస్తే మీరేం చేస్తారని నేను ఇంటర్వ్యూలో అడిగా. ఏవండీ
వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత మమ్మల్ని ఏం అనరండి. ఉమ్, మా విధి మేము చేసాం. మా డ్యూటీని మేము చేసాం. ఉమ్, ఇదిగోండి మీరు ఇలా చేశారా లేదా? ఎందుకంటే చేసినోళ్ళు కదా! అన్యాయంగా అక్రమంగా ఏమి ఉండదు. ఇదిగో మీరు చేశారు ఇదిగోండి. ఉమ్, మా సాక్ష్యాధారం. నా డ్యూటీ నేను చేసుకున్నాను ఉమ్, అని చెప్తారండి. మరి అలాంటప్పుడు మిమ్మల్ని బెదిరించి ఏలు పెట్టి అంటే ఏం చేస్తారంటే నోటితో పోతే పోయి ఏం చేసుకుంటూ చేసుకో అంటామండి ఆ, అని చెప్పేసారన్నమాట ఆయన. ఉమ్, ఏదేమైనా ఇది ఒక హుందాతనపు రాజకీయాలు రావాలమ్మా. అవును నిజంగానే రావాలి. కక్షపూరిత కాకుండా నిజంగా తప్పు ఇదేంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అని హరీష్ రావు గారు అంటున్నారు. ఉమ్, వీళ్ళు ఇచ్చిన హామీలు సరిగ్గా చేయట్లేదు. లేదంటే మంత్రులుగా వాళ్ళకి పట్టలేదు. ఆ ప్రజల్లోంచి వాళ్ళ యొక్క డైవర్ట్ అంటే ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు పక్కదోవ పట్టించడానికి ఉమ్, మా మీద ఏదో ఒకటి ఈ రేస్ అనో, లేదా టెలిఫోన్ ట్యాపింగ్ అనో, లేదా ఇంకేదో ఒకటి పట్టుకొస్తున్నారు ఇది. ఈ పట్టుకురావడానికి ఇప్పుడు కాదు కదా సార్, అసలు ట్యాపింగ్ అంతా ఉమ్, ముందరే జరిగిపోయింది కదా. వీళ్ళు ఇప్పుడు ఎంత కాదు మాది కాదు అసలు అది అన్నా కూడా అవును. ఆల్రెడీ ముందరే పులిమేసి ఉంది కాబట్టి ఉమ్. దాన్ని వదిలించుకోవడం కష్టమే మరి. చూద్దాం మరి ఏమవుతుందో. వాళ్ళు జైలుకి అంతే వెళ్తారా? అంతే. ఎవరెవరు జైలుకి వెళ్తారు? యాక్చువల్‌గా అయితే నిజంగానే కేసీఆర్ జైలుకి గారికిను వెళ్తే హరీష్ ముఖ్యమంత్రులు అవుతారనే సెంటిమెంట్ వర్క్ అవుద్దా? కేసీఆర్ గారును, హరీష్ రావు గారికి ముందు రమ్మని ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంటున్నారు. అవును. చూద్దాం వెళ్తారా? వీళ్ళు ఏమవుతుందో ఏం ఏంటనేది. జరుగుతుందని. మళ్ళా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఏదో ఒక కీలక మలుపు హ్మ్. తిరుగుతుంది అని చెప్పేసి కొంచెం టాక్ వినిపిస్తుంది. చూద్దాం.